దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కీర్తనకారుడు 50 అధ్యాయము చివరి వచనములో ఇలాగంటున్నాడు, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మనము స్తుతులు చెల్లించుట అనేది ఒక గొప్ప ప్రక్రియగా మనం కలిగి ఉన్నాము. ఈ స్తుతులు చెల్లించుట అనేది మన జీవితానికి ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఈ స్తుతి యాగము అర్పించేవాడు ఎలా ఉన్నాడంట? ఒకటి, దేవుని మహిమ పరుస్తున్నాడంట. రెండవదిగా, దేవుని రక్షణ పొందుకోవటానికి మనకై మనమే మన మార్గాలను సిద్ధపరచుకుంటున్నామంట. హల్లెలూయా. ఈ హృదయ బలులు, జిహ్వా ఫలాలు దేవునికి మరి చెల్లిస్తూ, ఈ మరి వేకునే లేచి ఆయన ముఖ దర్శనం చేస్తూ ఈ స్తుతులు అర్పణలు చెల్లించే భాగ్యం బట్టి గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీమ్ కి ఇచ్చిన ఈ కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి ఆయనకే చెల్లును గాక అని ఆయనకు ఈ మహిమను ఆరోపిస్తున్నాను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. మరి ఈ లోకంలో మన జీవనోపాధి కలిగి ఉన్నాము. మరి మన సహోదరికి లేమి కలిగితే మరి అతన్ని చూచి మనం కనికర పడకపోతే మరి దేవుని ప్రేమ మనలో ఎలా నిలుస్తుందని భక్తుడు మనని ప్రశ్నిస్తున్నాడు. మరి ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ ఉండాలో, మరి ఎదుటి వారి ఎడల, సాటి వారి ఎడల ఎటువంటి ప్రేమతో ఉండాలో మాట్లాడుతున్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. అంటే అసలు మనము మరి ప్రేమ అనే ఆ 2 అక్షరాలు అది కేవలము మాటలుగా కాకుండా అది క్రియారూపకంగా మార్చబడాలని ఇక్కడ మరి యోహాను చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగానే ఈ పత్రికలంతటిలో ఆయన ప్రేమ 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 అని మరి ఈ పదాన్ని నొక్కి వక్కాణిస్తూ విశ్వాసులైన వారి హృదయాలు దేవుని ప్రేమతో నింపబడి, దేవుని ప్రేమ వారిలో పొంగి పొర్లి, దేవుని ప్రేమ వారి జీవితాలను తడిపివేసి వారిలో నుంచి ప్రేమ ఒక ప్రవాహంగా సాటి వారికి ప్రవహించాలి అన్నట్లుగా ఆయన ఈ ప్రేమ గురించి ఉద్బోధ చేస్తున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ ఆయన సంబోధిస్తూ చిన్న పిల్లలారా అని ఇక్కడ మరలా సంబోధిస్తున్నాడు. అంటే ఈ యొక్క వారిని ట్రైన్ అప్ చేసే విధానములో వారి మీద హార్ష్ గా మరి తన యొక్క ఆధిపత్యాన్ని ఆయన చలాయించట్లా, లేకుంటే ఒక ఉపదేశకుడుగా మరి లేకుంటే వారి మీద పెద్దగా ఆయన మరి వారి మీద పెత్తనం చలాయించడం లేదు, కానీ ప్రేమ పూర్వకంగా వారితో మాట్లాడుతూ వ్యవహరిస్తూ వారిలో ప్రేమను రంగరించి పోస్తున్నట్లుగా మనం చూడగలము. ఆయన ఆప్యాయంగా వారితో మాట్లాడుతూ వారిని హెచ్చరిక చేస్తున్నాడు. వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి నిజంగా శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మనము చేయవలసిన పని ఏంటంటే గనక మనం ఈలాగున చేద్దాము అంటే, ఆయన ఏదో ఎదుటి వారికి చెప్పేసి వారి మీద రుద్దేసి ఆయన పక్కకి వెళ్ళిపోట్ల. ఈ యొక్క మాటను ఏమంటున్నాడంటే, ప్రేమింతము అంటే నేను కూడా, మనమందరము కలిసి ఈ ప్రేమను ప్రాక్టీస్ చేద్దాము, ఈ ప్రేమలో మనము నిలిచి ఉందాము. నేను కూడా మీతో పాలి భాగస్థుడనై ఈ ప్రేమను మరి క్రియాపూర్వకంగా చేసే దానిలో నేను కూడా మీతో కలిసి ఉన్నాను అని మరి వారిని హెచ్చరిక చేస్తూ వారిని ధైర్యపరుస్తున్నాడు. చిన్న పిల్లలారా అని వారి ఆధ్యాత్మిక స్థితిని ఆయన
ప్రోత్సహిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే క్రియలలోను, సత్యములోను వ్యక్తమయ్యే ఆ నిరంతర ప్రేమ కోసం ఆయన పిలిపిస్తున్నట్లుగా మనము చూడగలము. క్రియలతో ప్రేమించటం అనేది మాటలతో ప్రేమించటానికి విరుద్ధంగా ఉంటది. కొందరు కేవలం మాటలే చెప్తారు గాని చేతలు ఉండవు. ప్రేమ విషయంలో దేవుని ప్రమాణము ఆయన చేతలలో వ్యక్తమవుతుందండి. నిజమైన ప్రేమను విశ్వసించేవాడు ఏం చేస్తాడంటే ఇతరుల అవసరాలను తీర్చటానికి ఏదో ఒకటి చేస్తాడండి. చేతలతో ప్రేమించటం అంటే ప్రేమించే వ్యక్తి మరొకరి అవసరాన్ని తీర్చటానికి క్రియాపూర్వకంగా ఏదో ఒకటి చేయటం. ప్రేమ కేవలము మాటల కన్నా ఎక్కువైనది. అది క్రియలతో కూడినది. సత్యముతో ప్రేమించుట అంటే ఈ ప్రేమ ఒక భావోద్వేగం కాదండి. ఇది క్రియాపూర్వకంగా ఆ ప్రేమ మిళితమై ఉంటది. ప్రేమ నిజాయితీతో కూడుంటుంది. భక్తిపూర్వకమైన నీతి వాక్యాలు మనం మరి పలకటం ప్రేమ కాదు గాని నిజమైన ప్రేమ ఇతరులకు సేవ చేయటంలో వ్యక్తమవుతుంది. తోటి క్రైస్తవుల పట్ల ప్రేమ ఎల్లప్పుడూ సత్యము నుండి ఉద్భవిస్తుందండి. మరి యాకోబు పత్రికలో కూడా భక్తుడు ఇదే సెలవిస్తాడు. ప్రేమించుటంటే మరి క్రియాపూర్వకమైన ప్రేమ ఏంటంటే వాడు ఆకలితో ఉన్నాడా అన్నం పెట్టు, వాడికి ఆ చలితో ఉన్నాడా వాడికి ఒక దుప్పటి ఇచ్చి ఆ చలి కాచుకున్నట్లుగా చెయ్యి. నీ ప్రేమను అట్టి విధంగా క్రియాపూర్వకంగా నువ్వు కనపరచు అని మాట్లాడతాడు. అంటే నిజమైన ప్రేమ అంటే ఒక మూల్యము చెల్లించాల్సి ఉంటది. వి షుడ్ పే సమ్ ప్రైజ్. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి ప్రభువు తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాడు. మరి మనము ఈ ప్రేమను, క్రీస్తు ప్రేమను ఎదుటివారి ఎడ కనపరుస్తున్నామంటే నిజమైన ప్రేమ యొక్క ప్రత్యక్షతను మన మాటల ద్వారా కాకుండా దానిని ఆచరించటంలో మరి దాన్ని మనం వ్యక్తపరచగలమండి. మాటలు శ్రేష్టమైనవే. మనం చెప్పే మాటలు శ్రేష్టమైనవే. దేవుడు నిజమైన ప్రేమను ఆశిస్తాడు. ప్రేమ గురించి మరేదో చౌకబారు మాటలు మాట్లాడటం కాదు గాని, లేకుంటే కేవలం మాటలు చెప్పి చేతలు లేకుండా ఉండటం కాదు గాని, మనం ప్రేమకు బదులుగా ఒట్టి మాటలు మరి చెప్తే గనక ఆ ప్రేమ యొక్క సారాన్ని మనం కోల్పోతామండి. వాస్తవానికి దైవిక ప్రేమ ఏంటంటే ఎదుటివారి అవసరాలు తీర్చటానికి మరి పరుగులెత్తుద్దండి. ప్రోద్బలం చేస్తుంది. క్రైస్తవుడు తన ప్రేమతో తను ఎటువంటి ప్రేమతో ప్రేమించాడో అట్టి విధంగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన బలహీనమైన ప్రేమతో మనం ప్రేమించలేం కానీ దేవుడు మన నుండి ఆశించే ప్రమాణాలకు అనుగుణంగా మనం ప్రేమించాలంటే ఈ ప్రేమ కొరకు మనము దేవుని మీద ఆధారపడాలండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో పేతురు అంటున్నాడు, మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. మీరు ఒకరినొకడు ప్రేమించే ఆ ప్రేమ ఎలా ఉండాలంటే అది హృదయపూర్వకంగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలంట? మిక్కుటంగా ప్రేమించాలంట, ఎక్కువగా ప్రేమించాలంట, అధికంగా ప్రేమించాలంట. ఎందువలన ఈ ప్రేమ మనలో ఉద్భవించగలుగుద్దంటే ఎప్పుడైతే సత్య వాక్యానికి మనం విధేయులైనప్పుడు మన యొక్క హృదయాలు ఈ వాక్యపు తాకిడి చేత ఎప్పుడైతే పవిత్రపరచబడతాయో అప్పుడు ఎదుటి వారిని హృదయపూర్వకంగా మిక్కుటంగా ప్రేమించగలమంట. అంటే ఈ ప్రేమ మనం పొందుకోవాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలండి. ఆ గలతీ 5:22లో రాయబడిన ప్రేమ ఫలము మనం ఫలించాలంటే ఏంటది? ఆత్మ ఫలము. అది ప్రేమ ఫలము. ఇదిగో అందులో రాయబడిన ఆ 9 తొనలు ఆ పండులో మరి అన్ని కూడా చేర్చబడిన విధంగా మరి అవన్నీ ఒక్కటే ఆ ప్రేమలో మిళితమైనట్లుగా
మనకు ఈ యొక్క ఈ యొక్క దైవిక ప్రేమ స్వభావాన్ని మనం ధరించాలంటే మనకు కావలసింది ఏంటంటే ఆత్మతో పడుతూ ఉండాలి. అంటే కల్వరి ప్రేమతో మనల్ని నింపమని దేవుణ్ణి అడగాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 3:16 యోహానులో రాయబడిన మాట. ఆ ఎంతో ప్రేమించిన ప్రేమలో కొంత ప్రేమ సారాన్ని మన లోపలికి మనము చొప్పించుకోవాలి. ఇతరులకు ప్రేమను మనం పంచగలిగితేనండి దేవుడు మన భారాలను తేలిక చేస్తాడు. మనం ఇతరులను ప్రేమించి వారికి సహాయం చేసినప్పుడు మన సమస్యలు అంతగా మరి మరి ఘోరంగా అనిపించవండి, భయంకరంగా అనిపించవు. ఎప్పుడైతే మన శ్రమలలో కూడా సాటి వారికి మనం సహాయం చేస్తూ వస్తున్నామో మన పరిస్థితులన్నీ కూడా సులువుగా మార్చబడతా ఉంటాయి. మార్గాలు సరళం చేయబడతా ఉంటాయి. నిజంగా చాలా మంది ఈ యొక్క ప్రేమ పొందుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ పడకలలో పడి ఉన్నారండి. నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు. ఆదరణ లేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ప్రాముఖ్యంగా ఎవరైనా ఇంటి వారిని కోల్పోయారు అనుకుందాం. ఇంట్లో ఎవరినో కోల్పోయాం. అప్పుడు ఎలా ఉంటది వారి యొక్క మానసిక స్థితి, వారి జీవిత పరిస్థితి ఎలా ఉంటది? జీవి జీవచ్ఛాలుగా అయిపోతారు. ఒక 3 నుంచి 6 నెలల వరకి ఆ కోల్పోయిన వ్యక్తి తాలూకు బాధ, వ్యధ నుంచి బయటపడటానికి దాదాపు అంత సమయం పట్టుదండి. ఆ సమయంలో మనము చేయూతనిచ్చి, మనం ఓదార్పునిచ్చి, మనం మరి ధైర్యపరిచి, బలపరిచినప్పుడు నిజంగా వాళ్ళు తిరిగి రివైవ్ అవుతారు, రీచార్జ్ అవుతారు. తిరిగి తమ జీవనము కొనసాగించటానికి వీలవుద్ది. లేకుంటే కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిలో పడకలోనే పడి ఉన్నారు. వారి యొద్దకు వెళ్లి మన ప్రేమను చూపించామా తిరిగి వారు రిస్టోర్ అవుతారండి. అనారోగ్యం నుంచి బయటికి రావాలంటే వారికి మనమిచ్చే చేయూత ఏంటంటే మనము వెళ్లి ప్రేమతో వారిని పరామర్శించినప్పుడు, వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు, లేకుంటే వారికి వాక్యం బోధించి, వారిని ధైర్యపరిచి, వారిని ఉజ్జీవింప చేసినప్పుడు నిజంగా ఇదండి ప్రేమ, క్రియాపూర్వకమైన ప్రేమ. సాటివాడు ఆపదలో ఉన్నాడు, అవసరతలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, పడకలో పడి ఉన్నాడు, ఓదార్పు పొందనోళ్ళకై ఉన్నాడు. వాడి దగ్గరికి మనము ఈ క్రీస్తు కేంద్రీకృతమైన ప్రేమను, ఆ దైవిక ప్రేమను, ప్రేమ స్వరూపి అయిన ఆ దేవుని ప్రేమను, ఆయనతో మనం సహవాసం చేయటం ద్వారా వచ్చే ఆ ప్రేమ, ఆ ప్రేమ తాలూకు ఆ యొక్క ఆ ప్రేమ మాధుర్యానంతా కూడా ఎదుటి వారికి మనం పంచిపెట్టినప్పుడు నిజంగా వాళ్ళు రివైవ్ అయిపోతారండి. వాళ్ళు తిరిగి ఉజ్జీవింపబడతారు. తిరిగి వాళ్ళు నూతన పరచబడతారు. హల్లెలూయా. తిరిగి ట్రాక్ లోకి వస్తారు. క్రీస్తులో మరలా కొనసాగటానికి అవే మరి వీలవుతుంది. హల్లెలూయా. కనుక ఎవరు దుఃఖంలో ఉన్నారో వారిని ఓదార్చడానికి మనం ప్రయత్నిద్దాం. వారి యొద్దకు వెళ్ళి దేవుని ప్రేమను వారికి పంచిపెడదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి చూస్తే గనక పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. అసలు ఆ ప్రేమ అసలు వారిలో నిండిపోయేట ఎవరికి పోయి సహాయం చేద్దామని వారిని బలవంతం చేస్తుందంట. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి చెందారు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు మనము నిశ్చయించుకొని ఉన్నాం. మన కొరకు ఒక వ్యక్తి చనిపోయాడు, మన పాపముల నిమిత్తం చనిపోయాడు. ఆయన ప్రేమ ఏంటిదో క్రియాపూర్వకంగా మనని కనపరిచాడు. మన నిమిత్తముగా ఆయన మరణించి మనము కూడా మరణములోకి పాలు భాగస్తులైన మనలో ఏం చేయబడుతుందట? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఆయన మన కొరకు ఎలాగున చనిపోయాడో మనము కూడా సహోదరుల కొరకు జీవించటానికి, వారికి సహాయం చేయటానికి, ఇక జీవించే మన జీవితము మన కొరకు కాక ఆ యొక్క దేవుని కొరకే మనము జీవిస్తూ సాటి వాని కొరకు మనము సహాయం చేయబద్దులమై ఉన్నాం. సాధారణంగా కుటుంబాల్లో ఎలా ఉంటదంటే భర్తలు ప్రేమ కలిగి ఉంటారు కానీ దాన్ని వ్యక్తపరచరు.
మాటల్లో వ్యక్తపరచరు, క్రియల్లో కూడా వ్యక్తపరచరు. మరి క్రియలు, ప్రేమలో క్రియలతో పాటు త్యాగం కూడా ఉన్నదండి. మాటలు కొన్నిసార్లు వట్టి మాటలు చెప్తారు, అందులో క్రియలు కనిపించవు. ఆ, మరి అతను చెప్పే మాటలు, భర్త భార్యకి చెప్పే మాటలు ద్వారా కాకుండా పనుల ద్వారా కూడా ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాడని గ్రహించటానికి వీలవుతుంది. అంటే తోటి క్రైస్తుల పట్ల మన నిబద్ధతను మాటల ద్వారా ప్రకటించడం మాత్రమే సరిపోదు, కానీ మనల్ని మనము పూర్వకంగా వారి కొరకు అర్పించుకోవాలి. నిజమైన ప్రేమ సహోదరుని యొక్క అవసరాలను తీరుస్తుందండి. ప్రేమ అంటే అతిగా భావోద్వేగ పడిపోవటం కాదు, లేకుంటే ఇతరులు పొగడటం కాదు. అబ్బా నువ్వు ఇంద్రుడు, నువ్వు చంద్రుడివి, అబ్బో మీరెంతో అద్భుతమైన వ్యక్తి అని, మరి ఎంత గొప్పవారని పొగట్టడం కాదు. కానీ అది కూడా మరి అది ప్రోత్సాహపరచటమేమో, కానీ అది బైబిల్ సంబంధమైన ప్రేమ కాదు. బైబిల్ సంబంధమైన ప్రేమ అతిగా మరి భావోద్వేగం పడటం కంటే మించినదండి. అంటే ఇక్కడ భావావేశము కాదు, గాని క్రియల గురించి, మాటతో కాక నాలుకతోనూ తో కాకుండా సత్యముతో ప్రేమించుదుము, క్రియలతో ప్రేమించుదుము అని చెప్తూ ఇక్కడ 19వ అధ్యాయంలో భక్తుడి లాగున అంటున్నాడు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఇందువలన ఇట్టి విధంగా మనం ప్రేమించుట ద్వారా, మరి సాటి సహోదరులను ప్రేమించుట ద్వారా మనము ఎవరండి? సత్య సంబంధులమని ఎరుగుదుము. అంటే మనము సత్యమందు ప్రతిష్ఠించబడిన వారము, క్రీస్తు ప్రేమలో వేరు పారిన వారము, క్రీస్తు ఎలాగనే భూమి మీద జీవించాడో ఆయన పోలి నడిచే వారము. ఈ ప్రేమతో కూడి మరి ఈ జీవితాన్ని గడపటం ద్వారా మనకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. మొదటిగా రక్షణ గురించిన నిశ్చయత మనలో స్థిరపరచబడతా ఉంటది. మనం నిజంగా రక్షింపబడ్డాం, క్రీస్తులో మరి మనము రక్షింపబడ్డామని ఆ ప్రేమ మనలో జాలువారే కొద్దీ ఆ క్రీస్తు స్వభావము మన లోపలికి వచ్చే కొలది ఆ రక్షణలో మనము స్థిరపరచబడతాము. భక్తుడు అంటున్నాడు, దీని వలన మనము ఎరుగుదుము అంటున్నాడు. నిజంగా ఎరగటం గురించి ఈ యొక్క 3వ అధ్యాయంలో ఎన్నిసార్లు భక్తుడు చెప్తున్నాడు అంటే, ఈ స్పష్టంగా మరి మనం ప్రేమిస్తున్నామనే ఈ నిజమైన స్వభావాన్ని మనము మనం ఈ దీన్ని అర్థం చేసుకుంటూ ఆ సత్యములో ప్రతిష్ఠించబడుతున్నామంటే, త్యాగపూరితంగా మనము ఎదుటివారిని ప్రేమించినప్పుడు ఒక క్రైస్తవుని యొక్క జీవితపు వాస్తవికతలో పాలు పంచుకుంటున్నాము. అంతేకాదు, నిశ్చయితతో మనము జీవిస్తున్నామండి. మనకి ఇక తొట్టుపాటు ఉండదు. ఎదుటి వారిని ప్రేమించే విషయంలో మనకి ఇక తొట్టుపాటు ఉండదు, ఆయాసం ఉండదు, వీరికి ఎందుకు చేయాలనే ఆ నిర్లక్ష్య ధోరణి ఉండదు. గాని ఏ విధంగా మనం సహాయం చేయగలము అనే తపన మనలో మిగిలిపోయి ఉంటది. ఆయన ఎరుగుదుము అని ఇక్కడ ఎన్నిసార్లు రాస్తున్నాడంటే, మరి ఇది మరి 3:2లో అంటున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయన చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. అంటే ఈ యొక్క సత్యమందు, ఆ ప్రేమయందు జాలువారిన వారమై, ఆయనలో వేరుపారిన వారమై, ఆయన వలె మనము క్రియాపూర్వకమైన కార్యాలు చేస్తున్నామా? మనకి ఏమి నిశ్చయిత కలుగుద్దండి? ఆయన ఖచ్చితంగా మనం పరలోకంలో కలుసుకుంటాము, ఆయనను మనము చూస్తాము అనే ఒక నిశ్చయిత మనకు కలుగుద్ది. 14లో అంటాడు, ఒకవేళ మనం ఈ సహోదరులను క్రియాపూర్వకంగా ప్రేమిస్తున్నామా, మనము మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. బా చూడండి, నిజంగా అసలు ఈ యొక్క క్రైస్తవ మరి యొక్క ప్రాక్టికల్ లైఫ్ లో మనం ముందుకు కొనసాగే కొలది మన లోపల మనకే ఒక నిశ్చయిత వస్తుందండి. ఆ దేవుని ప్రేమతో మనం నింపబడతా ఉంటాం, ప్రేమను పంచి పెడతా ఉంటాం, పొందుకుంటా ఉంటాం, దేవుని యొద్ద నుంచి పంచి పెడతా ఉంటాం. అంటే ఇది నిరంతరం మనలో జరిగే ప్రక్రియ. ఇది ఆగిపోదు. మనం పొందుకుంటూనే ఉండాలి, నింపబడుతూనే ఉండాలి,
పంచి పెడుతూనే ఉండాలి. ప్రేమ, ఆత్మ ఇవి రెండు కూడా మన జీవితంలో పొంగి పొర్లాలండి. ఇందును బట్టి ఈ ప్రేమ మనలో పొంగి పొర్లుతూ ప్రవహిస్తుంది కాబట్టి ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవునికి సంబంధించిన వారమనే ఈ పదము మనము సత్యముతో అత్యంతమైన కీలకమైన సంబంధాన్ని కలిగి ఉన్నామని మనకే నిశ్చయితగా అనిపిస్తుంది. దేవుని వాక్యాలను, ఆ సూత్రాలను, ఆ ప్రిన్సిపల్స్ ను మనము అర్థం చేసుకున్నప్పుడు మరి నిజంగా దేవునిలో మనము మరి అంటు కట్టిన వారం అయిపోతామండి. ప్రభు కోరుకున్న విధంగా ఆ స్థిరమైన పునాదిలో మనం నిలకడగా నిలిచి ఉంటాము. తొట్టుపాటు లేని జీవితంలో ఉంటాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో పౌలు రాస్తూ, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. అంటే దేవుని యొక్క స్థిరమైన పునాది అది ఎలాగున్నది? ఈ వాక్యము మన లోపలకు పెనట్రేట్ అయ్యే కొద్దీ, ఈ వాక్యంతో మనం నింపబడే కొలది, ఆత్మతో మనం నింపబడే కొలది, ఆ ప్రేమ ప్రవాహంగా మనలో నింపబడే కొలది ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోలను. మనలో ఉన్న స్వార్థము, మనలో ఉన్నటువంటి సాటి సహోదరి మీద ఉన్న కోపము, ద్వేషము, ఆ వ్యతిరేకత అవన్నీ కూడా మనలో నుంచి తొలగిపోతాయండి. ప్రేమ తప్ప, ఎదుటి వారిని క్షమించడం తప్ప, ఎదుటి వారి కొరకు ఏమన్నా చేయాలనే తపన తప్ప ఇక మనలో శత్రుత్వం ఉండదండి. నిజంగా శత్రులు ప్రేమించుడి, హింసించి వారి కొరకు ప్రార్థన చేయడంటే నిజంగా అసలు అది ప్రాక్టికల్ లైఫ్ లో అసలు ఎంత సహజంగా అయిపోద్దంటే అది. ఎందుకంటే మాకు కొంచెం మా మాకున్న పరిస్థితులు బట్టి మాకు శత్రువులు ఎక్కువ. మేము అందరినీ ప్రేమిస్తాము, వాళ్ళే అసూయలు పెట్టుకొని మా మీద పగ పెట్టుకొని శత్రుత్వం పెట్టుకొని మమ్మల్ని లయమిచ్చాలని ఎన్నో విధాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ చూచి చూచి ఇప్పుడు మేము ఏ స్థాయికి వెళ్ళిపోయామంటే వాళ్ళని చూచి జాలిపడి వారిని క్షమించి వారిని ప్రేమించి వారి రక్షణ కొరకు ప్రార్థించే స్థాయికి వెళ్ళిపోయాం. ఒకప్పుడు మన ప్రారంభంలో వాళ్ళని చూస్తే కోపంతో అసలు క్రోధంతో ఊగిపోయాడు. ఇది ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని. మేము ఇంతగా మరి దేవుని ప్రేమను కనపరుస్తుంటే ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నారని. కానీ ఈ ప్రేమలో, వాక్యములో, ఆత్మలో స్థిరపరచబడే కొలది వాళ్ళు చూస్తే జాలి కలుగుతుంది. ప్రభువా, అగ్నిలో కాలిపోతారు కదా, వీరు ఎందుకయ్యా ఇట్లా శత్రువుగా ప్రవర్తిస్తారు, ఎందుకు ఇట్లా విపరీతంగా ప్రవర్తిస్తారు వీళ్ళు, వీరికి రక్షణ దయచేయి ప్రభా, నీ చిత్తంలో వారిని కనికరించయ్యా అని క్షమించు ప్రభా. అంటే ఈ ప్రేమ భావన మనలో వేళ్ళూనుకునే కొలది అండి ఎదుటి వారి మీద ఉన్న ద్వేషం అంతా కరిగిపోద్దండి. ఆ కోపం అంతా కరిగిపోద్ది. ఈ ప్రాక్టికల్ లైఫ్ లో ఈ క్రైస్తవ జీవితాన్ని మనం ప్రాక్టీస్ చేసే ఈ జీవితంలో నిజంగా ఈ ప్రేమ మనలో వేరు పారుతుంది. అంటే మనము సత్యములో ప్రతిష్ఠించబడ్డాం. క్రీస్తు సత్యమైన క్రీస్తు పోలికలో మనము జీవిస్తున్నాము. మరి ఆ విశ్వాసానికి పునాదిగా క్రీస్తులో పాతుకుపోయి మనము అంటు కట్టబడిన వారిగా మన హృదయ స్థితి, మన హృదయాలను మరి ఆత్మీయ ఆరోగ్యానికి మరియు ప్రేమను ప్రదర్శించటానికి మరి అంతర్గత ఒక నిశ్చయిత కలిగి మనము ఎదుటి వాళ్ళని ప్రేమించటానికి దేవుడు మనలని ప్రేమ మూర్తులుగా, ఆయన ఎవరై ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు. ఆ ప్రేమ స్వరూపి మనలో తన స్వరూపాన్ని ఏర్పరుస్తున్నాడండి. ప్రేమ స్వరూపాన్ని ఏర్పరుస్తున్నాడు. మానవ స్వరూపం మనలో ఉన్న మరి మరి సాధారణమైన స్వరూపము శరీరముతో, రక్తముతో, మాంసముతో నిండి మనకై మన స్వభావ రీత్యా కలిగే ఆ స్వభావాన్ని దేవుడు ప్రేమ స్వరూపంగా మార్చివేస్తున్నాడు. ఆయన ఎట్టి విధంగా ప్రేమ స్వరూపి అయినాడు.
మనము కూడా ప్రేమ స్వరూపులుగా మార్చబడ్డానికి, మన విరోధులందరినీ మనం ప్రేమించటానికి, క్షమించటానికి, అంతేకాదు సాటి సహోదరులకు సహాయం చేయటానికి, వారి గురించి ప్రార్థన చేయటానికి, వారిని బలపరచటానికి, వారిని తిరిగి పురుకొల్పటానికి, వారు పక్కకు వెళ్ళిపోతా ఉంటే వారిని హెచ్చరించి ట్రాక్ లోకి తీసుకురావటానికి ఈ ప్రేమ మనలను బలవంత పరుస్తా ఉన్నదండి. నిజంగా మీ హృదయాలు సమ్మతి కలిగి ఇట్టి విధంగా సత్యమును ఎరిగిన వారై ఉన్నారు. మనమందరం కూడా సత్యమును ఎరిగిన వారమై, సత్యమందు ప్రతిష్ఠించబడిన వారమై, ఈ నిశ్చయితలో మనము కొనసాగటానికి దేవుడు మనలను ఆ కొలతలేని ఆత్మతోనూ, మరి ఆ యొక్క సమృద్ధి అయిన ప్రేమ భావనతోనూ మనం నింపును గాక. ప్రేమ మనలో పొంగి పొర్లును గాక. మనలో అన్వాంటెడ్ థింగ్స్ అంటిని ఆ యొక్క ప్రేమ ప్రవాహపు పొర్లులో వాటన్నిటిని కూడా బయటికి మరి లాగివేయును గాక. నీటి ప్రవాహము ద్వారా ఏమేమి అన్ని కూడా కొట్టుకుపోతాయో అట్టి విధంగా ఈ ఆత్మ ప్రవాహము, ఆత్మ ప్రభావపు తాకిడి మనలో నింపబడే కొలది మనలోని అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా అట్టి విధంగా మరి అవన్నీ కూడా ప్రవాహంలో బయటికి కొనిపోవును గాక. మరి ప్రేమ మాత్రమే మనలో జాలువారును గాక. మరి క్రైస్తవ ప్రేమ మాటతోనూ, నాలుకతోనూ కాక క్రియతోనూ, సత్యముతోనూ మనము ప్రేమించాలనే ఈ యొక్క వాక్యపు హెచ్చరికను మన జీవితాలలో మనము మరి దానిని మరి చేపట్టుదుము కాక. ప్రేమ క్రియాపూర్వకమైనది. ఈ క్రియలు కలిగిన వారమై దేవుడు చూపించిన ప్రేమ మన ఎడల చూపించి మన కొరకు చేసిన ఆ బలియాగపు త్యాగమును మనం మరి స్మరించుకుంటూ మన అనుదిన జీవితంలో ఈ ప్రాక్టికల్ లైఫ్ లో మనము కూడా అట్టి విధంగా సాటి సహోదరులు ప్రేమిస్తూ ద్వేషాలన్నీ మర్చిపోయి ప్రేమతోనే నింపబడి ప్రేమ మూర్తులుగా క్రీస్తుకు మరి ఆ క్రీస్తు స్వారూప్యాన్ని ధరించిన వారుగా మరి మనము కూడా ఈ లోకంలో ప్రేమతో వ్యవహరించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింపచేయును గాక. ప్రేమే మూలము, ప్రేమతోనే కొనసాగుదాము. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.